మొన్న టీచర్, నిన్న ఎమ్మెల్యే, నేడు హోమ్ మినిస్టర్. మొన్న ఉపాధ్యాయురాలు, నిన్న ఎమ్మెల్యే, నేడు హోంమంత్రి. వంగలపూడి అనిత ప్రస్థానవిధి. పాయకరావుపేట నుండి ఎమ్మెల్యేగా వంగలపూడి అనిత రెండోసారి గెలిచారు. రాష్ట్ర మంత్రిగా ఎంపికయ్యారు. ఈ రోజు ఏకంగా హోంశాఖను సొంతం చేసుకున్నారు. సీఎం తర్వాత అంతటి హోదా కలిగిన శాఖను దక్కించుకున్నారు అనిత. ఉపాధ్యాయురాలిగా ఉంటూ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పాయకరావుపేట నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ఈసారి రికార్డు మెజారిటీతో గెలిచి హోంశాఖను దక్కించుకోవడం విశేషం. అనిత ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఆమెకు ఛాన్స్ దక్కింది. పాయకరావుపేట నుంచి తొలిసారిగా పోటీ చేసిన ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లోనే మంత్రి పదవి ఆశించారు, కానీ దక్కలేదు. అనిత ఉపాధ్యాయురాలిగా పనిచేయడం కలిసొచ్చిన అంశం. ప్రతి విషయం పైన సమగ్రమైన అవగాహన ఉండడం, వాగ్దాటి, సూటిగా మాట్లాడడంలో దిట్ట. ఎన్ని రకాలు ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేయరు. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓటమి తప్పలేదు. అయితే అనితకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేశారు. ఎస్సీ మహిళగా ఉన్న అనితపై వైసీపీ ప్రభుత్వం విచిత్రంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. అయినా సరే ఆమె వెనక్కి తగ్గలేదు. వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడారు. పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో రెండోసారి పాయకరావుపేట నుండి పోటీ చేసి అనిత గెలిచారు. మంత్రి పదవిని ఆశించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా చంద్రబాబు మాత్రం అనిత సేవలను గుర్తించారు. కేబినెట్ లోకి తీసుకున్నారు. మంత్రి పదవి ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా హోంశాఖను కట్టబెట్టారు. దీంతో సముచిత స్థానం లభించినట్లు అయింది. టీడీపీలో సీనియర్లకు దక్కాల్సిన హోంశాఖను అనిత కైవసం చేసుకోవడం అభినందనీయం. అయితే వైసీపీ ప్రభుత్వంలో సైతం తొలుత ఎస్సీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత హోంమంత్రి పదవి దక్కించుకున్నారు. విస్తరణలో భాగంగా దానేటి వనితకు ఆ పదవి ఇచ్చారు జగన్. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వంగలపూడి అనితకు ఆ ఛాన్స్ దక్కింది. అయితే ఈ ముగ్గురు మహిళలు ఎస్సీ వర్గానికి చెందిన విశేషం.